నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పక్కాగా లెక్క కట్టి రికార్డులో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ 30వ వార్డులో 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాలలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యంగ్ ఫ్యూచర్ ఎంటర్ప్రైనర్స్ పై విద్యార్థులకు అవగాహన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం పెళ్లి పెద్ద అయిన బ్రహ్మానందేశ్వరుడికి ఆహ్వానం పలికేందుకు వేంచేసిన శ్రీ కామేశ్వరదేవి సహిత మహానందేశ్వర స్వామి కొలిమిగుండలో మేము సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్ల పాపిరెడ్డి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల వివరాలను పక్కాగా లెక్క కట్టి రికార్డులలో నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ బృంద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఎంసీసీ టీం, ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటి, ఎఫ్ఎస్టీ టీంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను పక్కాగా లెక్క కట్టి రికార్డులో నమోదు చేయాలని అన్ని బృందాల అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటి, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీం అధికారుల పాత్ర కీలకమైందని, పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 95 లక్షల రూపాయలకు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 40 లక్షల రూపాయలకు సీలింగ్ చేయబడిందని, ఈ మేరకు భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పక పాటించి విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఆయా టీంల అధికారులు అన్ని విధాల సన్నద్ధమై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఓటర్లను మభ్యపెట్టే ఎలాంటి చర్యలైనా ఎన్సీసీ నిబంధనల ఉల్లంఘన క్రింద పరిగణించాల్సి ఉంటుందన్నారు. డబ్బులు పంచినా తీసుకున్నా నేరం కింద కేసు చేయవచ్చన్నారు. అలాగే లిక్కర్ పంపిణీ, ఇతర కానుకల పంపిణీ జరగకుండా చూసే బాధ్యత ఎన్సీసీ నోడల్ అధికారులదైనప్పటికీ అందుకు సంబంధించిన సామాగ్రి రవాణాను అడ్డుకుని సీజ్ చేయడంలో ఈఎస్ఎంఎస్ ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వర్తించే అధికారులు బాధ్యతగా చర్యలు చేపట్టాలన్నారు. సీజన్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకుని ఎన్నికల నిర్వహణ నియమావళి పక్కాగా పాటించాలన్నారు. పత్రికల్లో ప్రచురించే పెయిడ్ న్యూస్లపై కూడా దృష్టి సారించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రసారమయ్యే అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని జేసీ సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, అధికారులందరూ ఎన్నికల నియమావళి తప్పక పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని జేసీ ఆదేశించారు. ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను ఆ రోజే పరిశీలించి రిపోర్టులు ఇవ్వాలన్నారు. ఎన్నికలను పగడ్బందీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. నంద్యాల పట్టణం 30వ వార్డు పరిధిలోని హనీఫ్ నగర్ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం నుండి విడుదలైన 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం స్థానిక వార్డు ఇన్ఛార్జ్ రామచంద్రుడు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా భూమి పూజ నిర్వహించారు. రానున్న రోజుల్లో సలీం నగర్ నుండి శ్యామ్ నగర్ కు ఏర్పాటు చేసిన నూతన బ్రిడ్జి నుండి లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టామని, త్వరలో పనులను ప్రారంభించనున్నామని చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వార్డు ఇన్ఛార్జి మాట్లాడుతూ 30వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్డు వేయించాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే చొరవతో 20 లక్షల నిధులను మంజూరు చేయించి నేడు సీసీ రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో వర్షాలు వస్తే మోకాలు లోతులో నీరు నిలబడి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడేవారని, నేటితో ఈ సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉందన్నారు. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు నాగులారపు రవికుమార్, రామకృష్ణ, శంకర్, డిఈ జయభారత్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గారు 30 వార్డుకు విచ్చేసినప్పుడు స్థానిక ప్రజలు మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారు ఇక్కడ ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు గడప గడప మన ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకి శాంక్షన్ చేసి ఈ రోజు
అధికారుల చేతుల మీదుగా మరియు స్థానిక ప్రజల చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే సలీం నగర్ నుంచి మన 30వ వార్డుకు రావడానికి లింక్ రోడ్డు గాని 40 లక్షల రూపాయలతో సాధారణ నిధుల కింద శాంక్షన్ చేసి త్వరలోనే ఆ వర్క్ గాని కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గాని మేము చేసి చూపించడం జరుగుతుంది. కాకపోతే ఏదైనా చిన్న సమస్యలు ఉన్నాయేమో అని కనుక్కోవడానికే గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ సమస్యలను వినడం జరిగింది. అవి గాని త్వరలోనే ఏదైతే ప్రజలు విన్నవించుకున్నారో రోడ్డు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ వర్షాకాలంలో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళన్నీ ఆగుతున్నాయని చెప్పడం జరిగింది. ఈ వర్క్ కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని, అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గాని చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గారి సలహా వల్ల మాకు ఇక్కడ ఉండే ప్రజలు మోకాళ్ళతో నీళ్లు, రోడ్డు నుంచి మోకాళ్ళతో నీళ్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళు కంప్లైంట్ గడప గడపలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని తక్షణమే మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ గారు కమిషనర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి 20 లక్షలు గడప గడప ప్రోగ్రాంకు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి తోడుగా మనకు సలీంనగర్ బ్రిడ్జి, మెయిన్ రోడ్ సలీంనగర్ బ్రిడ్జి కానించి ఈ రోడ్డుకు అటాచ్మెంట్గా 40 లక్షల రోడ్డు ప్లస్ కాలువ రెండు కూడా శాంక్షన్ చేయబడినవి. ఈ 2 రోడ్లను త్వరగా పూర్తి చేస్తారని చెప్పి మా చైర్మన్ గారికి, మా డిఈసార్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. ఈరోజు 30వ వార్డు యందు గడప గడపలో ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు గడప గడపకు తిరిగినప్పుడు వీళ్ళందరూ కూడా వర్షాకాలంలో నీళ్ళు వచ్చి రోడ్డు అంతా నిలబడతాయనే ఉద్దేశం ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేయడం. ఎమ్మెల్యే గారు గడప గడపలో ప్రతి వార్డుకు 20 లక్షలు ఉంటుంది కాబట్టి తక్షణమే 20 లక్షల రూపాయలు ఈ రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నూతనంగా సలీం నగర్లో బ్రిడ్జి కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చైర్పర్సన్ గారు కూడా ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జి నుంచి దీనికి లింక్ అనేది కొంచెము WBM రోడ్డు మాత్రమే ఉంది. దానికి కూడా సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కూడా టెండర్ అయిపోయింది, అది కూడా మొదలు పెడతారు. కాబట్టి ఈ 2 వర్క్స్ కూడా తొందరలో మొదలుపెట్టి అయిపోయి చేయించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్తున్నాం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నంద్యాల ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి ముందస్తు చర్యలను చేపట్టారు. ఈ మేరకు బండాత్మకూరు మండలం సంతచూటూరు పికప్ ఆనకట్టను పరిశీలించి త్రాగునీటి అవసరాలకు సంబంధించిన నీటిని నంద్యాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, ఇంజనీర్ మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలను చేపట్టాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు బండాత్మకూరు మండలం సంతజూటూరు ఆనకట్టను పరిశీలించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు కేసీ కెనాల్ కు 900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, అందులో సంతజూటూరు ప్రాంతంలోకి కుందుకు నీరు రావడంతో ఆ నీటిని నంద్యాల ప్రజల త్రాగునీటి అవసరాలకు తరలించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెలుగోడు రిజర్వాయర్ లో నంద్యాల ప్రజల త్రాగునీటి అవసరాలకు నీటి నిల్వను చేపట్టడం జరిగిందని, ఈ నీటిని నంద్యాలకు తరలించేందుకు ఎమ్మెల్యే ముందస్తుగా సంబంధిత అధికారులతో చర్చించి ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న కాలంలో నంద్యాల ప్రజలకు నీటి సమస్య లేకుండా వచ్చే ఆగస్టు నెల వరకు నీటి సమస్య తలెత్తదని తెలిపారు. నంద్యాల ప్రజలకు త్రాగునీటి సమస్య ఉండదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదైతే మనకు రాబోయే వేసవి కాలంలో నంద్యాల పట్టణ ప్రజలెవరికి నీటి ఇబ్బంది ఉండకూడదని ముందస్తుగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు వైస్ చైర్మన్స్ మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు అధికారులతో కలిసి ఇక్కడ మన సంతజూటూరుకి విజిట్ చేయడం జరిగింది. మనకు ముచ్చుమరి నుండి దాదాపు 900 క్యూసెక్ నీళ్లు విడుదల చేయడం జరిగింది. మనకు రాబోయే 10-15 రోజులు ఇది పుష్కలంగా నీరు అందిస్తుంది. అదే కాకుండా మళ్ళీ ఫర్దర్గా మనకు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వెలుగోడులో స్టోర్ చేసిన డ్రింకింగ్ వాటర్ని మనము తీసుకోవడానికి ముందస్తు అనుమతులు కానీ మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అధికారులతో కలిసి మేము ఆల్రెడీ దీనికి ప్లాన్ చేయడం జరిగింది. ముందస్తుగా అనుమతిగా తీసుకోవడం జరిగింది. రాబోయే ఆగస్టు వరకు మనకు నీటి ఇబ్బంది కలగకుండా నంద్యాల ప్రజలకు
మంచినీటి వసతి ఇవ్వాల్సిన మేరకు మేము నీళ్లు అయితే స్టోరేజ్ చేసుకుని ఉన్నాము. కాబట్టి నంద్యాల ప్రజలందరూ రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా గౌరవ కౌన్సిల్ సభ్యుల ద్వారా మనం అధికారులతో కలిసి నంద్యాల పట్టణ ప్రజలకు ఎక్కడికి మంచినీటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలైతే తీసుకున్నామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే ఇంకా రాబోయే కాలంలో కానీ మంచినీటి ఇబ్బందులు ఎక్కడ నంద్యాల ప్రజలకు కలగకుండా చర్యలైతే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి చొరవ మరియు మున్సిపల్ చైర్మన్ గారి ఆదేశాల మేరకు నంద్యాల మున్సిపల్ సిబ్బంది చొరవతో నంద్యాల పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు సౌకర్యార్థం నంద్యాల ప్రజల సౌకర్యార్థము సమ్మర్లో నీటి ఎద్దడి రాకుండా, ప్రజలకు నీటి కష్టాలు రాకుండా మన ఎమ్మెల్యే గారు చాలా చొరవతో ముచ్చుమర్రి నుండి 900 క్యూసెక్కులు తీసుకోవడానికి పర్మిషన్ తీసుకోవడమైనది. అలాగే ఇవి 10 రోజుల దాకా వస్తాయని మున్సిపల్ సిబ్బంది వారు తెలియజేస్తున్నారు. అలాగే తదుపరి కూడా ఆగస్టు వరకు మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వెలుగోడు నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎమ్మెల్యే గారు మన యువ శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆయన పర్మిషన్ తీసుకున్నట్లు మనకు నీటిపారుదల శాఖ వారు మనకు తెలుపుతున్నారు. ఈ విధంగా మన చైర్పర్సన్ గారు, మన నంద్యాల శాసనసభ్యుల వారి చొరవతో నంద్యాలలో ఈసారి ఎండాకాలం ఎటువంటి నీటి ఎద్దడి కలగకుండా ప్రజలకు దాహార్తి తీర్చేందుకు మున్సిపల్ సిబ్బంది చూపిస్తున్న చొరవకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేక నీటి ఎద్దడి ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారు సుమారు ఈరోజు 900 క్యూసెక్కుల నీళ్లను రప్పిస్తున్నారు. అదేవిధంగా ఈ నీళ్లు కేవలం ఒక 10-15 రోజులు వస్తాయని చెప్పారు. ఈ నీళ్ళ తర్వాత మన వెలుగోడు రిజర్వాయర్ నుంచి కూడా మన సమ్మర్లో ఇబ్బంది లేకుండా మన నంద్యాల ప్రజా దాహార్తి తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, సంబంధిత అధికారులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి దాదాపుగా 900 క్యూసెక్కులు కేసీ కెనాల్కి నీళ్లు విడుదల చేయడం అనేది ఈ కేసీ కెనాల్ ద్వారా మనకి నంద్యాల పట్టణంకు మరియు ఆళ్లగడ్డ పట్టణంకు త్రాగునీటి అవసరాల కొరకు మరియు అలాగే ఈ 900 క్యూసెక్కులు కొద్ది భాగంలో కుందు నది లేక కూడా వదిలినారు. అంటే అక్కడ కుందు నదిలో ఉన్న ఎన్రూట్ విలేజెస్ అన్ని త్రాగునీటికి కానీ పశువులకు కానీ నీటిని విడుదల చేస్తున్నారు. ఇవి దాదాపుగా 1 వీక్ 10 days వస్తాయని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పినారు. తదుపరి మనకి త్రాగునీటి అవసరాల ఆగస్టు వరకు మనకి 0.6 TMCల నీళ్లు వెలుగోల్లో స్టోరేజ్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మన నంద్యాల మున్సిపాలిటీ ముందస్తు చర్యలన్నీ తీసుకుని రాబో వేసవికాలం నీటి ఎద్దడి రాకోకుండా గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ ఆదేశాల మేరకు మనం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది తెలియజేయడం అనేది. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఐ నేషన్ సంస్థ వ్యవస్థాపకుడు యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాపార సంస్థల ఏర్పాటు, మార్కెట్లో వస్తువుల వినియోగం, అమ్మకం, కొనుగోలు వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. యంగ్ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. We are coming from T-Hub Hyderabad, so we are on this journey. We are on Tour Ignite. Tour Ignite is all about two things. Firstly, we are sensitizing young people in colleges, tier 2 cities, to help them understand startup journey and also how to take their product into the market. So obviously, idea ఉంటుంది, but దాన్ని మార్కెట్లో తీసుకెళ్ళి రైట్ కస్టమర్ దగ్గర తీసుకెళ్ళి రైట్ ప్రైజింగ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ అ సైన్స్ బేసికలీ. సో ఆ నాలెడ్జ్ లేక చాలా మంది ఆగిపోతున్నారు. అండ్ వీ ఆల్ నో దట్ generating wealth is very important for our country. GDP is defined by usually the amount of wealth that is being created. So amount of wealth is created when entrepreneurship is kick-started in the grassroots level in the tier 2 cities where the abundant human resources are available for India, which is the human resource. So we wanted to sensitize all these young people. మనకు రూరల్లో ఉన్న లైక్ సెమీ అర్బన్ స్పేసెస్లో ఉన్న యంగ్ పీపుల్ని సెన్సిటైజ్ చేసి వాళ్ళని స్టార్టప్ గైస్గా సొంత ఆలోచనతో ముందుకు వచ్చేలాగా is what we wanted to give them the assurance firstly and then support them in whatever way we can to
to have a healthy nation. So that's the objective of this tour Ignite. ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ కొరకు దరఖాస్తులను ఏప్రిల్ నెల 5వ తేదీ వరకు ఆన్లైన్ లో స్వీకరించడం ఉంటుందని 10వ తరగతి చదివే విద్యార్థులు పూర్తి అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే కళాశాల యందు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచితంగా ఎంట్రన్స్ పరీక్షకు శిక్షణ అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంట్రన్స్ కొరకు ఓసీ బీసీ విద్యార్థులు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 100 రూపాయల రుసుము ఆన్లైన్ లో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు కళాశాల యందు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడమైనదన్నారు. పాలిసెట్ అనేది మనకి అన్ని డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసము జరిగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నది. దీనిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా, దానిలో వచ్చిన మెరిట్ ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు అనేవి అలాట్ చేయబడతాయి. ఇది మనకి టెంటేటివ్ గా ఏప్రిల్ 27వ తేదీన మనం జరగనున్నదండి. దానికోసమని మనం అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయినవి, ఆల్రెడీ రిజిస్టర్స్ కూడా చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీకి ఇది లాస్ట్ అండి ఇది. కాబట్టి ఈ లోపుగానే మనకు పాలిటెక్నిక్ ప్రవేశం కోసము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్ అవ్వకముందు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే, విద్యార్థులు ఉంటే, ఏదైనా స్కూల్ నుంచి మా స్టాఫ్ వచ్చి అక్కడికి వాళ్ళకి సౌకర్యం కోసం అక్కడే రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సలహా సహకారాలు కావాలన్నా అక్కడే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి దానికి సంబంధించిన కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన కాలేజీలో. ప్రతి సంవత్సరం కూడా ఇచ్చాము. 300 పైగా విద్యార్థులు కూడా వచ్చి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఎక్కడి నుంచి అయినా సరే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దగ్గర పాలిటెక్నిక్ కాలేజీలోకి వెళ్తే కోచింగ్ ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ చేస్తుంటాయండి. మన కాలేజీ దగ్గరలో ఇక్కడ ఉన్నది. ఈ దేశంగారి దగ్గరలో అయితే వేటంతరిలో అవకాశం ఉంటుంది, శ్రీశైలం దగ్గరలో అయితే శ్రీశైలం అవకాశం ఉంటుందండి. ఇది మన కాలేజీలో ఉన్న, మన జిల్లాలో ఉన్న కాలేజీల పరిస్థితి. మీ దగ్గరలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే విద్యార్థులు 10th క్లాస్ పూర్తి అయిపోయిన వాళ్ళు అక్కడికి చేరుకుని అక్కడ ఉచితంగా ఇవ్వబడే ఈ కోచింగ్ కి పోవచ్చండి. పాలిసెట్ కి అప్లై చేసి ఉండాలని, లేకుండా మా దగ్గరకు వచ్చి కోచింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క అప్లై చేయించడం జరుగుతుంది. ఇందుకోసమని ఓసీ బీసీ వాళ్ళకి 400 రూపాయలు రుసుము చెల్లించాల్సింది పరీక్షలకు అయ్యే ఖర్చుల నిమిత్తము. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. ఇది వివరాల కోసం మనము polyset.ap.nlc.in అనే సైట్ ని మీరు కనుక బ్రౌజ్ చేస్తే దానిలో వివరాలన్నీ మీకు తెలుస్తాయండి. మహానంది బ్రహ్మోత్సవాల సందర్భంగా పెళ్లి పెద్దగా వ్యవహరించేందుకు బ్రహ్మానందేశ్వర స్వామిని ఆహ్వానించేందుకు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులు సోమవారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణం చెరువుకట్ట వద్ద ఆలయ ఈవో లక్ష్మీనారాయణ, ఆలయ చైర్మన్ కోల నాగభూషణం, వేద పండితులు పూర్ణకుంభం మేళ తాళాలతో స్వామి అమ్మవార్లకు ఘనస్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ గణపతి దేవాలయం విడదిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మహానంది దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకుడు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ, శివరాత్రి పండుగ రోజున శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరుడికి కళ్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఆహ్వానం గత కొన్ని దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. నంద్యాలకు ఉత్సవంగా బయలుదేరిన మహానందీశ్వర దంపతులకు నంద్యాలలో మంగళవారం గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మనందీశ్వర స్వామి, కామేశ్వరి దేవిలను తన వెంట మహానందికి తీసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, మేనేజర్లు ఓంకారం కృష్ణుడు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ వేణుగోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినమున మహానందీశ్వర స్వామి మహానంది నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా శ్రీ నంద్యాలలో వెలిసిన శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి వారిని మహానంది స్వామి వారికి అన్నైనందున ఆయన పెళ్లి పెద్దగా ప్రతి సంవత్సరం కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి జరిగే ఆనవాయితీ ప్రకారం నిన్న రాత్రి వచ్చి శ్రీ బ్రహ్మనందీశ్వర దేవస్థానంలో మహానందీశ్వర వారు వచ్చి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఇద్దరు బ్రహ్మనందీశ్వరులు, మహానందీశ్వరులు బయటకు వచ్చి నంద్యాల పురోహితుల నంద్యాల ఊర్లో ఉత్సవంగా తిరిగి సాయంత్రానికి గ్రామాల్లో కూడా మహానంది చేరుకొని రేపటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగించుకొని మళ్ళీ తిరిగి శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి నంద్యాలకు
ఇది మా నంద్యాలకు పంపిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొన్ని వందల సంవత్సరం జరుగుతుంది. ఇది నంద్యాల ఈ రోజు జరుగు ఉత్సవాలను ప్రజలు అమ్మవారికి స్వామివారిని తిలకించి వారి కృపా కటాక్షం పొందుతారని కోరుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా నిన్నటి దినమున మహానంది నుంచి గంగా కామేశ్వర మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకు వేంచేసి ఉన్నారు. మరుసటి రోజు ఈ దినమున బ్రహ్మానందీశ్వర స్వామి వారు పెళ్లి పెద్ద అయినటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారిని తోడుకొని గంగా కామేశ్వర మహానందీశ్వర స్వామి వారు, బ్రహ్మానందీశ్వర స్వామి, పార్వతీ అమ్మవారు నంద్యాల పురోవీధుల గుండా తిరిగి తదితర గ్రామాల గుండా మహానందికి రాత్రి 12 గంటలకు చేరుతాయి. రేపటి నుంచి మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కావున భక్తులంతా 50 మంది భక్తులంతా మహానందికి ఇచ్చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ గంగా కామేశ్వర మహానందీశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందగలని ఆశిస్తున్నాము. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆడిటోరియంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మంగళవారం నాడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 తర్వాత ఎన్నికల కోడ్ ఏ క్షణమైనా రావచ్చునని, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గ్రామాలలో నాయకులు కార్యకర్తలు ఐకమత్యంగా కలిసి వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు అంబటి గురువిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లాయర్ మహేశ్వర్ రెడ్డి, జేసీఆర్ సూర్యనారాయణ రెడ్డి, పేరం నందకిషోర్ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, కోటపాడు ఈశ్వరెడ్డి, ఇటికెల శేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, నందిపాడు గుర్రెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, గోపాల్ రెడ్డి, పెద్దవెంతుర్ల వెంకటేశ్వరరెడ్డి, ఎంవి కొండారెడ్డి, ఎర్రగుడి వెంకటేశ్వరరెడ్డి, ఎర్రగుడి కంబగిరి స్వామి, బెలుము దస్తగిరి, మహేశ్వరరెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, కుమార్, కొండయ్య, గౌడ్, బీగాల వెంకట సుబ్బయ్య తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీతో మీట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అందరూ కూడా దేశం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలామంది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ముఖ్యమంత్రులను చూసాం మనం. కానీ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపుతాం, పేదరిక అట్టడుగులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారిని జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం అని చెప్పేసి అందరూ కూడా చెప్పినటువంటి వాళ్ళు. 2,53,000 కోట్లు డీబీటీ కింద ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డీబీటీ కింద కూడా 1,70,000 కోట్లు అకౌంట్లో కూడా వేయడం జరిగింది. ఒక బలమైనటువంటి నియోజకవర్గంలో 1,645 కోట్ల 24,64,546 కోట్లు, 1,645 కోట్లు, 26,64,546 కోట్లు ఒక్క పన్నగానిపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రజలకు, అర్హులైన ప్రజలకు అమ్మఒడి అనుకోండి, పెన్షన్ అనుకోండి, చేయూత అనుకోండి, చంద్రుడు అనుకోండి, ఈరోజు 32 పథకాలు ఏదైనా విధంగా అయితే వస్తూ ఉన్నాయో, మరి ఈ యొక్క 1,645 కోట్లు అకౌంట్లో వేసినాము అంటే నాకు తెలిసి ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఒక్కొక్క నియోజకవర్గానికి డైరెక్ట్గా అకౌంట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ప్రజలకు ఇంత డబ్బు చేరవేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని నమ్మకం కూడా నాకు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పక్కాగా లెక్క కట్టి రికార్డులో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. 30వ వార్డులో 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాలలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యంగ్ ఫ్యూచర్ ఎంటర్ప్రైనర్స్ పై విద్యార్థులకు అవగాహన. ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. పెళ్లి పెద్ద అయిన బ్రహ్మానందేశ్వరుడికి ఆహ్వానం పలికేందుకు వేంచేసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందేశ్వర స్వామి. కొలిమిగుండలో మేము సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్ల పాపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.